మీరు ఎడ్యుకేషన్ కూడా మంచి ఎడ్యుకేటర్ అంటే మీ ఎడ్యుకేషన్ కూడా నేను చూస్తే కనుక మీరు చెప్పండి అంటే చాలాసార్లు చెప్పారు బట్ అంటే నా అవసరానికి ఏది అవసరమైతే అది చదువుకున్నా. యాక్చువల్గా నేను ఫస్ట్ నా లైఫ్లో మ్యాథ్స్ అంటే ఇబ్బంది, నాకు కొంచెం కష్టం అని, ఏది ఈజీ ఉంటుందంటే సైన్స్ తీసుకోమన్నారు. ఓహో అని బైపీసీ తీసుకున్నా. బైపీసీ తీసుకుని ఎగ్జామ్స్ అయిపోయిన టైంకి నేను ఆర్టిస్ట్గా బాగా బిజీ అయిపోయినా. నేను నా ఫ్రెండ్ ఇంకో అతను మేమిద్దరం ఫస్ట్ నుంచి ఏది తీసుకున్నా ఇద్దరం కలిసి తీసుకోవాలనుకున్నాం. ఇద్దరికి ఇది వెటర్నరీ సైన్స్లో సీట్ వచ్చింది. పశువుల డాక్టర్ అవ్వాలి మేము యాక్చువల్గా. ఓకే. సో వాడు దాంట్లో జాయిన్ అయినాడు. కానీ నాకు తర్వాత ఏమన్నారంటే, అరే దీంట్లో ఉంటే నువ్వు ఆర్టిస్ట్గా మరి ఎట్లా అది ఇది అంటే, ఓ ఆర్టిస్ట్గా బిజీ ఉంటే మనం ఇంత ఎక్కువ చదువుకోవద్దు. దెన్ వాట్ నెక్స్ట్? దెన్ ఐ జాయిన్డ్ ఇన్ బీఏ. బీఏలో లిటరేచర్ తీసుకున్నా, ఇంగ్లీష్ లిటరేచర్. ఐ కేమ్ ఫ్రమ్ ఏ తెలుగు మీడియం, ఇంగ్లీష్ లిటరేచర్ తీసుకున్నా. టఫ్ ఒకటేసారి. కాకపోతే లక్కీగా లెక్చరర్స్ నా సీనియర్స్ కొంతమంది నాకు సపోర్ట్ చేయడం. సో అట్లా గేట డిఫరెంట్ సబ్జెక్ట్ తీసుకున్నాం. మళ్ళీ అక్కడ బిఏ లిటరేచర్లో హిస్టరీ, సోషియాలజీ, హిస్టరీలో బ్రిటిష్ హిస్టరీ. బ్రిటిష్ హిస్టరీ అందరు కాకతీయ హిస్టరీయో అదో ఇదో తీసుకుంటాను, నేను బ్రిటిష్ హిస్టరీ. దెన్ సోషియాలజీ. ఈ 3 సబ్జెక్ట్స్ మీద డిగ్రీ అయ్యేసి, డిగ్రీ అయిపోయిన తర్వాత మనం ఉన్నది ఈ ఫీల్డ్లో కాబట్టి పిఆర్ ఉండాలి. పిఆర్ ప్రాక్టీసెస్ ఏముంటాయి. దెన్ అప్పుడు ఓపెన్ యూనివర్సిటీలో డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్ కోర్స్ ఉంది. సో ఇట్ ఈస్ వన్ సబ్జెక్ట్ ఈవెన్ జర్నలిజం ఆల్సో. సో అప్పుడు డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్ చేశాను. దాని తర్వాత మన రామకృష్ణ మఠలో స్పెషల్ ఇంగ్లీష్ కోర్సెస్ నడుస్తాయి, సర్టిఫికేట్ టు డిప్లొమా వరకు నడుస్తాయి. సో అక్కడ ఇంగ్లీష్ డిప్లొమా చేశాను, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ కన్వర్జేషన్. దెన్ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్. నేనేం చేసేవాడిని అంటే తెలుగు యూనివర్సిటీలో మిమిక్రీ డిప్లొమాకి ఫ్యాకల్టీకి వెళ్ళేటోండి, క్లాసులు చెప్పడానికి వెళ్తాను. ఓకే. పక్క రూమ్లోనేమో థియేటర్ ఆర్ట్స్ ఉంటుంది. ఎట్లాగ వెళ్తున్నా కదా అని ఇక్కడ క్లాస్ చెప్పి పక్క దాంట్లో స్టూడెంట్కి జాయిన్ అయ్యా. సో అట్లా డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ చేశారు. అంటే మీరు వేర్ యూఆర్ క్వాలిఫైడ్ యాజ్ అన్ యాక్టర్ అంటే చెప్పుకోవడానికి ఉండాలి కదా, మరి షో ది సర్టిఫికెట్. సో ఐ డిడ్ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్. దెన్ సైమల్టేనియస్లీ ఐ వాజ్ ఇన్ టు కార్పొరేట్ వరల్డ్ డూయింగ్ సమ్ జాబ్స్ అండ్ ఆల్. సో అప్పుడు 2 years ఎంబీఏని ఎవరికైతే 10 years ప్లస్ కార్పొరేట్ సర్వీస్ ఉంటుందో టాస్మాక్ యూనివర్సిటీ హాజ్ కన్సిడర్డ్ ఫర్ 1 year. సో అట్లా ఎగ్జిక్యూటివ్ మాస్టర్ డిప్లొమా విత్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విత్ హెచ్ఆర్ఎస్. దట్స్ హౌ. అంటే నాకు ఎప్పుడు ఏది అవసరమైతే అది నేర్చుకుంటూ ఉంటా. ఓకే. అది దాన్ని మనం ఎడ్యుకేషన్ ఈజ్ అ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. చాలామంది అంటారు ఏంటంటే, ఓ నేను ఇంతవరకు చదువుకున్నాను అంటే అది అయిపోయినట్లు లెక్క కాదు. నువ్వు రోజు చదువుకోవాల్సిందే. ప్రతిరోజు కొత్తది నేర్చుకుంటావు. కాకపోతే దానికి ఎగ్జామ్స్ ఉండకపోవచ్చు, దానికి మీకు ఎవరు మార్కులు వేయకపోవచ్చు, కానీ బట్ ఐ లర్న్ ఎవ్రీడే. ప్రతిరోజు కొత్తది నేర్చుకుంటాను నేను. నాకు నేర్పించేవాడు ఒక చిన్న పిల్లాడు అయి ఉండొచ్చు, పెద్దాళ్ళు అయి ఉండొచ్చు, ఐ డోంట్ నో.